నేటి రాశి ఫలాలు. సింహరాశి వారు ఈరోజు సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఇంటా బయట మీకు నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు పెద్దల సలహాలు పాటించడం వలన అత్యధికమైన ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు గొప్ప శుభవార్తను అందుకుంటారు. వివాహ సంబంధ విషయాలలో వీరికి వివాహం నిశ్చయమే శుభతరంగా చెప్పవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు వైవాహిక జీవితంలో మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరంగా చెప్పవచ్చు. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చిరకాల కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. బంధువులను కలుసుకొని వివాహాది కార్యక్రమాలపై సంప్రదింపులు చేస్తారు. అలాగే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక సమాజంలో మీరంటే అందరికీ ఆదరణ అనేది పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. కాంట్రాక్టర్లు కొన్ని కష్టాలను ఎదురొడ్డి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని విధంగా పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ బాధ్యతను అప్పగించినా వేగవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు పోటీని అధిగమించి తమ సత్తాను చాటుకుంటారు. ఇక ముఖ్యంగా మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.